హైదరాబాద్ ప్రజాభవన్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఘనంగా నిర్వహించింది. మహిళా జర్నలిస్టులను సత్కరించారు సీఎం. మంత్రులు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు సీఎం రేవంత్. కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉక్కు మహిళ సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఆమె స్ఫూర్తితో రాష్ట్రం ఏర్పడిందన్నారు. కలెక్టర్లు, ఎస్పీలుగా మహిళా అధికారులకు అవకాశం ఇస్తున్నామన్నారు. మావోయిస్టుల లొంగుబాటులో మహిళా ఐజీ కీలక పాత్ర పోషించారన్నారు. ప్రజాభవన్లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్. రాష్ట్ర ప్రభుత్వంలో మహిళా పాత్రికేయ సోదరిమణులందరికీ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన గుర్తింపునిస్తుందనే కార్యక్రమాన్ని తీసుకుందామని వారు సూచన చేశారు. ఈ దేశంలో ఏ పదవైనా మహిళలకు ఇచ్చిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. మంత్రివర్గం నుంచి మొదలు పెడితే మహిళా అధికారుల వరకు, ఎస్పీలు కావచ్చు, జిల్లా కలెక్టర్లు కావచ్చు, వివిధ శాఖలకు ప్రత్యేక అధికారులను కావచ్చు, ఎక్కడ ఏ అవకాశం వచ్చినా పోలీస్ శాఖ కానీ వివిధ శాఖలకు మహిళా అధికారులను నియమిస్తూనే వస్తున్నాం. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే అన్ని సాధించగలుగుతారని చెప్పారు మంత్రి సీతక్క. గ్రామాల్లోని మహిళలు, వర్కింగ్ ఉమెన్స్ తమ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా కుటుంబం కోసం కష్టపడతారని తెలిపారు. దీనివల్ల చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మాదాపూర్లోని ఐటెక్స్ లో ఒమేగా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉమెన్ వెల్నెస్ సమ్మిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఇలా ఆర్గనైజ్ చేయడం చాలా చాలా సంతోషం. ధన్యవాదాలు, శుభాకాంక్షలు ఒమేగా వారికి. మనం ఇందులో ఉన్నది గివ్ టు గెయిన్ అనే మరి ఏదైతే అనుకుంటున్నామో, మీ హాస్పిటల్ వారు కూడా మా మహిళలకు అవేర్నెస్, కొంత ఫ్రీ ట్రీట్మెంట్, కొంత సపోర్ట్ చేయడం, ఇవి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ లాగా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి. మహిళలు అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రతి ఒక్కరూ వాకింగ్ తో పాటు యోగా కూడా చేయాలని సూచించారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య పార్కులో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్, విశాఖ ఇండస్ట్రీస్ ఎండి సరోజ పాల్గొన్నారు. మీరు ఏదైతే వాక్ చేస్తున్నారో ఇట్స్ అ వెరీ వెరీ ఎసెన్షియల్ థింగ్ అన్నమాట. ఎందుకంటే మా నాన్నగారు ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. హీ వాజ్ ఏబుల్ టు లివ్ లాంగ్, హీ వాజ్ ఏబుల్ టు రెసిస్ట్ లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, హిస్ ఇమ్యూనిటీ లెవెల్స్ వెరీ వెరీ గుడ్. సో వాకింగ్ ఈజ్ అ ఎసెన్షియల్ థింగ్. అండ్ మీరు అందరు కూడా వాక్ చేస్తున్నారు. దాంతోపాటు కొంచెం యోగా కూడా చేయాలి. చేస్తే ఐ థింక్ ఇట్ విల్ డెఫినెట్లీ యాడ్ వాల్యూ టు యువర్ వాకింగ్. మహిళలు లేకుండా తెలంగాణ ఉద్యమమే లేదన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. సామాజిక తెలంగాణ సాధనలోనూ మహిళలే కీలకమని చెప్పారు. మహిళలు ఎక్సర్సైజ్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అనే ఈ 3 ఈలను ఫాలో కావాలని సూచించారు. బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. గివ్ హర్ స్పేస్ పోస్టర్ ఆవిష్కరించారు కవిత. పార్టీలనైనా పురుషులందరినీ కూడా నేను కోరేది ఒకటే, ఈ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు మా రోజే, ప్రతిరోజు మహిళా దినోత్సవమే, ప్రతిరోజు మహిళల దినమే అని మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మన ఇల్లు నడవాలంటే, ఒక స్కూల్ నడవాలంటే, ఒక హాస్పిటల్ నడవాలంటే, ఒక కొత్త తరం ఊపిరి పోసుకొని శక్తిని అందుకొని ముందుకొచ్చి సమాజానికి సేవ చేయాలంటే, ఒక జయశంకర్ సార్ ఈ నేలను నడిచిందంటే, ఒక కేసీఆర్ గారు ఈ నేలను నడిచిందంటే వాళ్ళ తల్లులే ప్రధాన కారణం అనే విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ కింగ్ కోటిలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు అధికారులు, ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి వేడుకల్లో పాల్గొన్నారు. స్త్రీ గొప్పతనాన్ని, త్యాగాన్ని ఒక్కరోజుకే పరిమితం చేయకుండా ప్రతి క్షణ స్త్రీని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు రాధారాణి. బ్యాంకింగ్ రంగంలో మహిళా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు ఉద్యోగ సంఘాల నేతలు. గ్రేటర్ హైదరాబాద్ లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.